అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రారబ్ధ కర్మ అనే ఒక చాలా లోతైన ఆధ్యాత్మిక భావన గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే మన విధి ఏంటి, మన స్వేచ్ఛ ఎంతవరకు ఉంది అనే విషయాలను మన శాస్త్రాల్లో చెప్పిన కొన్ని అద్భుతమైన ఉదాహరణలతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, ఈ ప్రయాణాన్ని కలిసి మొదలు పెడదాం. మన ప్రయాణం ఎక్కడ మొదలవుతుందంటే జననం మరణాల దగ్గర. ఒక ఇంట్లో ఎవరైనా వెళ్ళిపోతే ఏడుపులు, అదే సమయంలో ఇంకో ఇంట్లో కొత్త ప్రాణం వచ్చింది అని సంబరాలు. చూసారా, ఈ రాకపోకల మధ్యలోనే అసలు కథ, మన కర్మ కథ మొదలవుతుంది. సరే, ముందుగా మన కర్మల మూట అసలు ఎలా నిండుతుందో చూద్దాం. మనం చేసే ప్రతి పని, అది మంచిదైనా చెడ్డదైనా, అంతా ఒక ఖాతాలో జమ అవుతూ ఉంటుందన్నమాట. దీన్నే సంచిత కర్మ అంటారు. మొదట్లో ఇదొక చిన్న సంచిలా అనిపించినా జన్మల తర్వాత జన్మలు గడిచే కొద్దీ అది పెరిగి పెరిగి ఎవరూ ఎక్కలేని ఒక పెద్ద కొండలా తయారవుతుంది. మరి ఆ కొండంత కర్మలో మనం ఈ జన్మలో మోయడానికి తెచ్చుకున్న బరువు ఎంత? అదే ప్రారబ్ధం. సింపుల్గా చెప్పాలంటే ప్రారబ్ధ కర్మ అంటే మన ప్రస్తుత జీవితాన్ని, మన పరిస్థితుల్ని నిర్ణయించేది. ఆ సంచిత కర్మ అనే పెద్ద కొండలోంచి ఒక బస్తాడు బరువుని మన నెత్తిన పెట్టుకుని ఈ భూమిదకొస్తాం. ఆ బరువే మనం అనుభవించాల్సిన కర్మ. ఇక్కడ చాలా చాలా ఆసక్తికరమైన పాయింట్ ఉంది. మనం ఏమనుకుంటాం? సుఖం కావాలి, దుఃఖం వద్దు అనుకుంటాం. కరెక్టే కదా? కానీ ఆధ్యాత్మికంగా చూస్తే రెండూ సంకెళ్లేనంట. సుఖమేమో బంగారు సంకెళ్ళు, దుఃఖమేమో ఇనుప సంకెళ్ళు. చివరికి రెండూ మనల్ని ఈ చక్రంలో బంధించేవే. మరి కర్మనించి తప్పించుకోవాలంటే ఈ శరీరాన్ని వదిలేస్తే సరిపోతుందా? చాలామందికి వచ్చే డౌటిది. కాని అసలు విషయమేంటంటే ఈ దేహాన్ని ఒక జైలుగా కాదు, ఒక సాధనంగా చూడాలి. ఈ పోలిక ఎంత అద్భుతంగా ఉందో చూడండి. దాహం వేసినప్పుడు నీళ్లు తాగడానికి ఒక కుండ కావాలి కదా. ఆ కుండ పగిలిపోతే దాహం తీరుతుందా? తీరదు. మన దేహం కూడా అలాంటి మట్టి కుండలాంటిదే. దాన్ని జైలు అనుకుంటే పొరపాటు. అది చాలా విలువైన సాధనం. అందుకే గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే ఈ శరీరాన్ని వదిలేస్తే సమస్య అస్సలు తీరదు. ఎందుకంటే మనం తెచ్చుకున్న ప్రారబ్ధం మన వెంటే ఉంటుంది. దాన్ని అనుభవించి తీర్చుకోవడానికి ఈ దేహం అనే పరికరం తప్పనిసరిగా కావాలి. ఇది లేకపోతే ఏం చేయలేం. ఓకే, మరి దీనికి పరిష్కారమేంటి? ఎలా బయటపడాలి? ఆ మార్గమేంటో ఇప్పుడు చూద్దాం. విముక్తికి దారి చూపించేవి 3 ముఖ్యమైన సూత్రాలున్నాయి. మొదటిది ఎరుక. అంటే మనం ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో పూర్తి స్పృహతో ఉండటం. రెండవది జ్ఞానాగ్ని. అంటే జ్ఞానమనే మంటతో మనం కొత్తగా కర్మలో అంటించుకోకుండా కాల్చేయడమన్నమాట. ఇక మూడవది నిష్కామ కర్మ. అంటే పనిచెయ్యి, కాని ఫలితం మీద ఆశ పెట్టుకోకు అని. ఇది విముక్తికి సంబంధించిన ఒక అద్భుతమైన పోలిక. ఒక పడవ సముద్రంలో ఉండాలి, అంతేకాని సముద్రం పడవలోకి రాకూడదు కదా. వస్తే మునిగిపోతుంది. అలాగే మనం ఈ ప్రపంచంలో జీవించాలి, కాని ఈ ప్రపంచంలోని బాధలు, బంధాలు మనసు లోపలికి వచ్చి మనల్ని ముంచెయ్యకూడదు. ఇదిగో ఇంకో అద్భుతమైన ఉదాహరణ. నీటి పక్షిని చూశారా? ఎప్పుడూ నీళ్ళలోనే ఉంటుంది, కాని దాని రెక్కలు అస్సలు తడవు. జీవితంలో మనం కూడా అలా ఉండగలగాలి. అన్ని అనుభవాల మధ్యలో ఉన్నా వాటి ప్రభావం మనమీద పడకుండా, వాటికి అంటకుండా ఉండగలగాలి. ప్రారబ్ధాన్నైతే అనుభవించాల్సిందే, అది తప్పదు. కాని దాని తీవ్రతను తగ్గించుకోవచ్చు. ఎలా? పూర్తి శరణాగతితో, ఆ భగవంతుణ్ణి నమ్ముకుని, అంతా నీదే భారమని వదిలేస్తే తలకి తగలాల్సిన దెబ్బ మన తలపాగతో సరిపెట్టిపోతుందట. సరే, ఇదంతా బాగానే ఉంది. కాని ఈ ప్రయాణంలో మనకి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేది ఎవరు? అసలు జడ్జెవరు? దృష్టిని మన లోపలికి తిప్పుదాం. ఒక్క క్షణం ఆలోచించండి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు మార్కులు వేసే టీచరెవరు? మనకు సర్టిఫికెట్ ఇచ్చేదెవరు? దానికి సమాధానం చాలా శక్తివంతమైనది. బయటినుంచి ఎవ్వరూ రారు. మన మనస్సాక్షే మనకు జడ్జ్. మనకు మనమే న్యాయ నిర్ణేత. ఎవరు మెచ్చుకున్నా, ఎవరు తిట్టినా లెక్కలోకి రాదు. లోపల మనకు ఏమనిపిస్తోందన్నదే ముఖ్యం. మరి అంతిమ లక్ష్యమేంటి? సాక్షిగా మారడం. అంటే ఏంటి? జీవితంలో జరిగే ప్రతి సంఘటనను ఒక సినిమా చూస్తున్నట్టు తటస్థంగా గమనించడం. దేనితోనో అంటకుండా, ఇది నాది కాదు, నేను ఇది కాదు అనే ఎరుకతో ఉండడం. ఆ స్థితికి వెళ్లగలిగితే కొత్త కర్మలు మనల్ని అంటవు. చివరిగా ఒకే ఒక్క ప్రశ్నతో ఈ విషయాన్ని ముగిద్దాం. ఈ జీవితం అనే నాటకంలో
పాత్రలో లీనమైపోయిన నటులా మనం, లేక ఇదంతా కేవలం ఒక ఆట అని గమనిస్తున్న సాక్షి మాత్రమేనా? ఆలోచించండి.